సో ఓటింగ్ చూసిన తర్వాత నాకు అనిపించుండే ఈసారి ఖచ్చితంగా మళ్ళీ ఆ కంటెస్టెంట్ అయితే డెఫినెట్గా సేవ్ అయిపోతాడు. సో సేవ్ అయిపోతాడు, సేమ్ టైం ఏంటంటే ఆటతో అయితే కాదని నేను అనుకుంటా. సో ఎవరైనా దీంట్లో నేను చెప్పిన మాట కొందరికి నచ్చకపోవచ్చు, కాకపోతే మనం ఓపెన్గా మాట్లాడుకోవాలి కాబట్టి. సో కొన్ని సీజన్లో మనం గతంలో జరిగిన సీజన్లో కూడా మనం కంపేర్ చేస్తే కొన్ని ప్రత్యేక పరిస్థితులలో సో ఒక కంటెస్టెంట్ నచ్చినప్పుడు డెఫినెట్గా ప్రేక్షకులు ఆ పర్సన్ ఆట ఆడినా ఆడకపోయినా కూడా కొన్ని వీక్స్ వరకు అయితే హౌస్లో ఉండే ప్రయత్నం వాళ్ళు చేస్తారు త్రూ ఓటింగ్ అన్నమాట. సో ఎందుకు ఈ మాట అంటున్నా అనేది మీకు ఒక్కొక్క పర్సన్ గురించి ప్రజెంట్ ఓటింగ్ ఎవరికి ఎక్కువ జరుగుతుంది, అలానే ఎవరెవరు వాళ్ళ వీక్నెస్ ఏంది, వాళ్ళ స్ట్రెంగ్స్ ఏంది, వీటన్నిటి గురించి మాట్లాడుకుంటూ అలానే టాప్ ఓటింగ్ ఎవరు జరుగుతుంది, లీస్ట్ ఓటింగ్ ఎవరు ఉన్నారు, అలానే ఇదే ఓటింగ్ అనేది కంటిన్యూ జరిగితే ఈ వీక్ ఎవరు బయటకు వెళ్తారు. సో వీటన్నిటి గురించి మనము ఈ వీడియోలో కూలంకషంగా డిస్కస్ చేద్దాము. సో మనమైతే ఈ వీడియో గురించి మాట్లాడుకుందాం. హై ఫ్రెండ్స్, మై నేమ్ ఇస్ శ్రీకాంత్, వెల్కమ్ టు అవర్ ఛానల్ శ్రీకాంత్ మిక్స్. సో నేను చేసే వీడియోస్ మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, డోంట్ ఫర్గెట్ టు సబ్స్క్రైబ్ అవర్ ఛానల్ శ్రీకాంత్ మిక్స్. ఇక మన టాపిక్లోకి మాట్లాడుకుంటే సో 7 మెంబర్స్ సెకండ్ వీక్ సంబంధించినటువంటి నామినేషన్లో ఉన్నారు. సో ఎవరెవరంటే భరణి, హరిత హరీష్, నెక్స్ట్ ఫ్లోరా సైని, మనీష్ మర్యాద, ప్రియా, డీమన్ పవన్, లాస్ట్కి వచ్చేసి సుమన్ శెట్టి. సో ఈ 7 మెంబర్స్ నామినేషన్లో ఉన్నారు. ఇక మనం చెప్పిన స్టార్టింగ్లో ఒక మాట నుండే ఓటింగ్ ఎవరికి బాగా జరుగుతుంది, సో అది కూడా మాట్లాడుకుందాం. అలానే స్టార్టింగ్లో ఒక చిన్నపాటి ఎగ్జాంపుల్ చెప్పిన. సో ఒక హౌస్మేట్ అనేవాడు మంచిగా ఉండి చూసే ప్రేక్షకులకు నచ్చినప్పుడు సో తన తరపు నుంచి ఆట అనేది లేకపోయినా కూడా సో వాళ్ళకంటే సంథింగ్ ఎక్స్పెక్ట్ చేసే సిచ్యువేషన్ ఏదైనా క్రియేట్ అయినప్పుడు డెఫినెట్గా అట్నుంచి ఆశిస్తారు అనమాట. అంటే ప్రేక్షకులు ఆశిస్తారు, ఈ వీక్ కాదు ఇంకో వీక్ కాదు కొన్ని రోజులు ఉంచుదాం హౌస్లో ఉంటే మనకి ఏదైనా బెనిఫిట్ ఉంటుంది, అంటే కొంచెం మనకు సాటిస్ఫాక్షన్. మెయిన్గా బెనిఫిట్ అంటే ఏముండదు, బట్ సాటిస్ఫాక్షన్ అనమాట. ప్రేక్షకులు ఒక ఆనందం పొందుతారు, చూసేవాళ్ళు కూడా. అరే ఈ హౌస్మేట్ ఖచ్చితంగా హౌస్లో ఉండాలి, ఉంటే బాగుంటుంది, అంత ఎర్లీగా బయటకు ఎందుకు పంపాలి. సో అదే ఆలోచన చాలామందికి జనరేట్ అయ్యింది. సో జనరేట్ అవ్వడం అనేది ఇక్కడ మెయిన్గా అలాంటి కంటెస్టెంట్స్కి కొన్ని వీక్స్ హౌస్లో ఉండే అవకాశం ఉంటుంది. సో ఫస్ట్ వీక్ సంబంధించినటువంటి నామినేషన్లో చాలామంది ఒక పర్సన్ గురించి ఎగ్జాక్ట్గా మాట్లాడుకున్నారు. సో ఖచ్చితంగా బయటకు వెళ్తారు ఎప్పుడైతే నామినేషన్ లిస్ట్ బయటకు వచ్చినప్పుడు. తర్వాతకి నామినేషన్స్ డే బై డే జరుగుతూ ఉంటే వాళ్ళకి వచ్చే ఓటింగ్ తోటి ప్రతి ఒక్కరు షాక్ అయిపోయాడు అనమాట. ఏంది ఈ కంటెస్టెంట్కి ఈ విధంగా ఓటింగ్ జరుగుతుంది అని చెప్పేసి అనుకుంటున్నారు. ఎందుకంటే సో గేమ్ ఆడింది లేదు హౌస్లో, ఎక్కడ స్క్రీన్ స్పేస్ కూడా ఏం లేదు. అంటే నేను కూడా ఒక వీడియో చేసిండే. సో ఎవ్రీడే ప్రతిరోజు ఒక వీడియో మనం రివ్యూ చేస్తాం కాబట్టి ఆ రివ్యూలో భాగం కూడా నేను మాట్లాడినా. సో ఈ పర్సన్కి స్క్రీన్ స్పేస్ అనేది ఉండట్లేదు, ఇలా అయితే ఎట్లా హౌస్ నుంచి బయటికి వెళ్ళే అవకాశం ఎక్కువ ఉంటుంది, ఇంకా ఉంటే బాగుండని నేను అనుకుంటుండే. నేను కూడా అలా చేసిన వీడియోస్. కాకపోతే అది ఏదైతే అనుకున్నామో అది చాలామంది నాలాగని చాలామంది అనుకున్నారు, కానీ ఓటింగ్ ఇచ్చేసి తనను హౌస్లో ఉంచిళ్ళు. సో ఆ కంటెస్టెంట్ మరి అంటే ఆ హౌస్మేట్ ఎవరో కాదు, సుమన్ శెట్టి గురించి మనం మెయిన్గా మాట్లాడుకుంటాం. సో ఎందుకంటే ఓటింగ్ అనేది సుమన్ శెట్టికి అసలు నెవర్ బిఫోర్ అన్నమాట. ఇంత ఓటింగ్ అనేది 7 మెంబర్స్లో అంత ఓటింగ్ అనేది తనకు రావడం అనేది నిజంగా అసలు షాకింగ్ అంటే షాకింగ్. ఇంకా డైరెక్ట్ చెప్తా పట్టండి, ఓటింగ్ అనేది ఎక్కువ ఓటింగ్ జరిగేది సుమన్ శెట్టికి 7 మెంబర్స్లో. మీరు ఎవరు నమ్ముతారా? ఎవరు నమ్మరు. ఎందుకంటే అక్కడ భరణి ఉన్నాడు, అలానే మనీష్ మర్యాద, హరిత హరీష్, డీమన్ పవన్, ప్రియా. సో వీళ్ళందరూ ఉన్న తర్వాత కూడా ఫ్లోరా సైని. సో వీళ్ళందరూ ఉన్నా కూడా వీళ్ళందరికన్నా ఎక్కువ ఓటింగ్ తనకే జరుగుతుందంటే ఇప్పుడు నేను ఏదైతే ఎగ్జాంపుల్ చెప్పినో దానికి అదనమాట. సో గతంలో మనం మా టాపిక్ గురించి మళ్ళీ మాట్లాడుకుంటే సో సీజన్ 4లో గంగవ్వ, సీజన్ 6లో మళ్ళీ గంగవ్వ వచ్చింది. సో ఈ 2 సీజన్లు మీరు కంపేర్ చేసుకోండి, తన ఆట ఆడిన మనకు కనబడ్డదా? లేదు. జస్ట్ తన ప్రజెన్స్ అనేది హౌస్కి ఎంత ఇంపార్టెంట్ అనేది చాలామంది గ్రహించిళ్ళు. దానికి ప్రతిఫలమే కొన్ని వీక్స్ హౌస్లో ఉంది. సీజన్ 4లో కూడా అట్నే ఉన్నది. ఒకనొక టైంలో తను ఖచ్చితంగా హౌస్ అంటే బిగ్ బాస్ సీజన్ 4 విన్నర్ అవ్వాలని కోరుకున్నారు. తన అట్లా అని చెప్పేసి ఆట ఆడిందా? ఆడలేదు. సో ఏదన్నా పార్టిసిపేషన్లో యాక్టివ్ ఉందా అంటే ఉంది. కాకపోతే తన వల్ల కొంచెం ఫన్ జనరేట్ అవుతుంది. అలానే అలాంటి కంటెస్టెంట్ కొన్ని రోజులు ఉంటే బాగుండనే ఆలోచన ప్రేక్షకుల్లో ఉండే. సేమ్ ఇప్పుడు ఇదే ఒపీనియన్ అనేది ఇక సుమన్ శెట్టి మ్యాటర్లో కూడా జరుగుతుందని అయితే నేను అనుకుంటున్నా. ఈ ఓటింగ్ని నేను బేస్ చేసుకొని దీన్ని అనలైజ్ చేసుకొని నేను చెప్పగలిగిన మాట ఇది. ఎందుకంటే ఏదో మనం గుడ్డిగా ఏదో చికెట్లో బాణం వేసే వ్యవహారం అయితే కాదు కదా. సో ఏదైనా కూడా ఖచ్చితంగా మనకు అక్కడ ఏవైతే మనకు ఓటింగ్ అనేది జరుగుద్దో అన్అఫీషియల్ ఓటింగ్, సో అందులో చాలామంది ఒపీనియన్ అనేది ఈ విధంగా ఉంటున్నప్పుడు డెఫినెట్గా అయితే అఫీషియల్ ఓటింగ్ కూడా అదే విధంగా జరుగుద్ది. బట్ లీస్ట్ ఓటింగ్ అయితే రాదని నేను అనుకుంటా. ఎంత ప్లేస్ మేబీ మారొచ్చు కావచ్చు, కాకపోతే డెఫినెట్గా అయితే లీస్ట్ అయితే పొజిషన్ అయితే ఉండే అవకాశం ఉండదు. సో అందుకని అంటున్నా నేను ఏ దాంట్లో చూసినా కానీ అన్అఫీషియల్ ఓటింగ్ వెబ్సైట్స్లలో సో ఇక్కడ ఖచ్చితంగా అయితే
ఓటింగ్ అనేది ఎక్కువ మనవాడికి జరుగుతుంది, సుమన్ శెట్టికి బాగా బాగా అంటే బాగా జరుగుతుంది. నిజంగా ఇది షాకింగ్ అన్నమాట. ఎందుకంటే తన నుంచి ఈరోజు ఎపిసోడ్ చూడండి, అంటే ఈరోజు జరిగిన లాస్ట్ మనకు ఇప్పుడు ఈ నామినేషన్ ప్రక్రియలో కూడా తను మాట్లాడే విధానము, సంజన గారికి కౌంటర్ ఇవ్వడము, అలానే అంతకుముందు ఒకసారి ఫ్లోరా సైని కూడా కౌంటర్ ఇవ్వడము. సో ఇది తన వరకు వచ్చేంత వరకు కామ్గుంటుండో, తన దగ్గరకు వచ్చేసినాక తను ఏం మాట్లాడాలనుకుంటుండో, తన దగ్గర నుంచి మనలాంటి కామన్ మ్యాన్స్ అంటే ఆడియన్స్ ఏమైతే ఎక్స్పెక్ట్ చేస్తామో ఇది ప్రతిదీ కూడా తను ఇచ్చే ప్రయత్నం చేస్తూనే ఉన్నాడు. దాంట్లో అయితే సక్సీడ్ అయినట్టయితే నేను అనుకుంటున్నా. సో ఇక్కడ నుంచి ఇక గేమ్స్ అంటే ఇంతవరకు గేమ్ రాలేదు, లాస్ట్ వీక్లో కూడా పెద్దగా గేమ్ ఆడే అవకాశం రాలేదు. ఒకటొక టాస్క్ వచ్చింది, నామినేషన్ గురించి సంబంధించినటువంటి ఒక ప్రక్రియ వచ్చిండే తప్పించి కూడా అది కూడా లాస్ట్ వీక్లో. దాని తర్వాతకి మళ్ళీ క్యాప్టెన్సీ టాస్క్లో కూడా ఆడ సెలెక్టెడ్గా ఉండే. సో కాబట్టి పెద్దగా చూపించుకోనికి ఏది కనబడలేదు అక్కడ, ఆ స్కోప్ లేదు మెయిన్గా. కాకపోతే ఇక్కడ నుంచి అయినా కూడా తనకు అవకాశం వస్తే బాగుంటుందని నేను అనుకుంటున్నా. సో బిగ్ బాస్ కూడా అలాంటి ప్రయత్నం, అలానే హౌస్ మేట్స్ కూడా ఆ విధంగా అవకాశం తనకి ఇస్తే బెటర్. ఎందుకంటే ఆ ఓటింగ్కి జస్టిఫికేషన్ ఉన్నట్టు ఉంటుంది బాగా. సో దీని తర్వాతకి యాజ్ యూజువల్ మనం ఆల్రెడీ ఎక్స్పెక్టెడే భరణి గారికి అయితే చాలా ఓటింగ్ బాగా జరుగుతుంది. ఓటింగ్ దేంట్లో సెకండ్ ప్లేస్, ఫస్ట్ సుమన్ శెట్టి గారు, నెక్స్ట్ భరణి శంకర్ సెకండ్ ప్లేస్లో ఉన్నాడు. సో ఇక కొద్ది దాంట్లో చూస్తే ఎట్లుంటుందంటే ఇక్కడ హరీష్ గారికి ఉంటుంది. సో హరిత హరీష్కి జరుగుతుంది, హరిత హరీష్కి అలానే నెక్స్ట్ లేకపోతే డీమాన్ పవన్కి జరుగుతుంది. సో వీళ్ళ ఇద్దరు ప్లేసెస్ షఫిల్ అయిపోతున్నాయి అన్నమాట, థర్డ్ ఆర్ ఫోర్త్. కొన్ని దాంట్లో ఇక్కడ హరిత హరీష్ ఉంటే నెక్స్ట్ దాంట్లో ఇక్కడ డీమాన్ పవన్ ఉంటుండు. సో ఆ విధంగా జరుగుతుంది. నెక్స్ట్ దాంట్లో వచ్చేసి ఫ్లోరా సైని అయితే 5th ప్లేస్లో ఉంటుంది. ఏమిటి దేంట్లో ఇచ్చినా కూడా 4 or 5th ఉంటుంది. ఇక టాప్ బాటంలో అయితే కొన్ని దాంట్లో ప్రియా ఉంటుంది, కొన్ని దాంట్లో మనీష్ ఉంటాడు. సో మరి వీరిద్దరిలో ఎవరు బయటకు వెళ్తారు అనేది ఇక మన స్ట్రెంగ్స్ గురించి మనం మాట్లాడుకున్నాం. దీని తర్వాతకి మీరు ఏ విధంగా డిసైడ్ చేస్తారు, ఎవరికి ఓటేయాలనుకుంటారో దాని ప్రకారం వేయండి. సో వీటన్నిటి మనం బేరీ చేసుకొని మనం మాట్లాడుకుందాం. సో ఇదైతే ప్రజెంట్ జరుగుతున్న ఓటింగ్. దీని తర్వాతకి వీళ్ళ బలాలు బలహీనతల గురించి కూడా మనం మాట్లాడుకుందాం. సో చెప్పినా కదా ఆల్రెడీ సుమన్ శెట్టి గురించి ఆల్రెడీ మాట్లాడినా. సో మళ్ళీ కొత్తగా ఇక్కడ చెప్పనీకి ఏం లేదు. సో ఇక్కడ తను ఆట ఆడితే ప్రతిదీ తనకు యాడెడ్ అడ్వాంటేజ్ తప్పించి కూడా దానివల్ల తనకు ఒరిగేది అయితే ఏముండదు. మేబీ సెకండ్ ప్లేస్కి రావచ్చేమో, కాకపోతే ఫస్ట్ ప్లేస్లో కంటిన్యూ అయ్యే అవకాశం ఉంటుంది ఇంకా ఆట బాగా ఆడితే. అంటే తన నుంచి స్క్రీన్ స్పేస్ అనేది ప్రేక్షకులు కోరుకుంటున్నారు, అదే స్క్రీన్ స్పేస్ అనేది ఖచ్చితంగా సుమన్ శెట్టి నుంచి వస్తే డెఫినెట్గా తనకి ఇంకా బూస్టప్ అయితే తప్పించి ఎక్కడైతే తనకున్న ప్లేస్ అనేది తగ్గదు. ఓటింగ్ అయితే డెఫినెట్గా ఇంకా పెరిగే అవకాశం ఉంటుంది. ఇక భరణి శంకర్ గారి గురించి మనం మాట్లాడుకుంటే ఇక స్ట్రెంత్ గురించి మాట్లాడుకుందాం. ఇక్కడ సుమన్ శెట్టి గురించి అదే అవకాశం రాకపోయినా ఇబ్బంది ఏం లేదు. కాకపోతే ఏంటంటే కొంచెం యాక్టివ్గా ఉండట్లేడు, తన వరకే చూసుకుంటుండు, ఏదైనా పాయింట్ వచ్చినప్పుడు అయితే చెప్పే ప్రయత్నం చేస్తుండు. ఎస్పెషల్లీ మన నామినేషన్లో హైలైట్ అయ్యిండు. అప్పటివరకు అయితే పెద్దగా అయితే నాకు ఏడ కనబడలేదు. కాకపోతే ఓటింగ్ అయితే జరుగుతుంది, ఎందుకంటే చెప్పిన కదా ఒక కార్డు అనేది ఉంటుంది కాబట్టి. సో పలానా కంటెస్టెంట్ ఉంటే బాగుంటుందిరా అని చెప్పేసి. సో ఆ కార్డు మనోడికి వర్కౌట్ అవుతుంది ప్రజెంట్. కాబట్టి మేబీ ఉంటే కొన్ని వీక్స్ ఉంటాడు, ఆ లోపు మనోడు ఇంకా ఇంప్రూవ్మెంట్ అయితే డెఫినెట్గా మంచి పొజిషన్లోకి వెళ్ళే అవకాశం ఉంటుంది. సో తర్వాతకి భరణి గారు. సో భరణి గారి నుంచి మనం ఆల్రెడీ తను ఏం చెప్పాలనుకుంటుండో స్ట్రాంగ్గా చెప్పగలుగుతాడు. గేమ్స్లలో కూడా పార్టిసిపేషన్ గట్టిగానే ఉంటుంది. సో ఒక పర్సన్కి భయపడాల్సిన అవసరం లేదు. అలానే ఇక్కడ నాకు అది అనిపించుండే. సో ఇక్కడ కామనర్స్ నుంచి ఇక్కడ సెలబ్రిటీస్కి చాలా టఫ్ జరుగుతుంది ఫైట్. సో దీంట్లో వీళ్ళ వైపు నేనున్నా అని చెప్పేసి ముందుకు వచ్చి నిలబడే పర్సన్ ఎవరైనా ఉన్నారా అంటే ఈ సెలబ్రిటీస్కి నాకు అనిపించిండే భరణి గారు అయితే డెఫినెట్గా ముందు ఉంటాడు. అలాంటి పర్సన్ ఖచ్చితంగా అయితే బెటర్ ఓటింగ్ జరుగుతుంది. సేమ్ టైం తనకు అది స్ట్రెంత్. సో మెయిన్గా కాకపోతే ఇక్కడ వీక్నెస్ ఏ విధంగా అయిపోతుందంటే కొన్ని సిచ్యువేషన్లలో బయట వాళ్ళు కూడా అలానే ఉన్న ఓనర్స్ కూడా చాలామంది పోర్ట్రే చేస్తున్నారు. సో మనడు వీళ్ళందరినీ మ్యానిపులేట్ చేస్తుందని చెప్పేసి. అంటే నేను చెప్తున్నా టాస్క్లలో అయితేనేమి, మాట్లాడే విధానంలో అయితేనేమి, అలానే కుకింగ్, ఈ ప్రతిదీ కూడా తనకు ప్లస్ అయిపోతుంది. కాకపోతే కొన్ని సిచ్యువేషన్లో ఇక్కడ సెలబ్రిటీస్ నుంచి వాయిస్ కరెక్ట్ లేనప్పుడు మనడు ఆ వాయిస్ని తీసుకొని మాట్లాడే పద్ధతి ఆ టైంలో ఏమైపోతుందంటే వీళ్ళందరినీ ఇన్ఫ్లుయెన్స్ చేస్తుండు, మ్యానిపులేట్ చేస్తుండు, మొత్తం ఈయనే కర్త కర్మక్రియ అంతా ఈయనే. సో భరణి చేయబట్టి ఇక్కడ జరుగుతుందని చెప్పేసి చాలా హైలైట్ అయిపోతుంది. కాబట్టి కొంచెం ఇబ్బంది అయ్యేది, పెద్దగా ఇబ్బంది ఏమి ఉండదు. అట్లని చెప్పేసి ఇబ్బంది లేదని కాదు, కాకపోతే అదొక మార్క్ చేసుకుంటే బాగుంటుంది. కాకపోతే తనకైతే ఓటింగ్ జరుగుతూనే ఉంది, ఎందుకంటే చెప్పగా వాళ్ళ తరపున సపోర్ట్ బాగుంది. ఎందుకంటే ఇప్పుడు ఈ ఓనర్స్ అంటే వచ్చినప్పుడు వీళ్ళకున్న ఒపీనియన్, ప్రజెంట్ ఉన్న సిచ్యువేషన్లో వీళ్ళకున్న ఒపీనియన్ ప్రజలలో చాలా మారిపోయింది అనమాట. స్టార్టింగ్లో ఒక కామనర్ అనేటోడు హౌస్లోకి వచ్చినప్పుడు డెఫినెట్గా అనుకుంటుండే అరే సెలబ్రిటీస్తో పాటు కామనర్స్ హౌస్లోకి వెళ్ళడం అనేది అంత ఈజీ టాపిక్ కాదు. సో అలాంటి పర్సన్స్ సెలబ్రిటీస్ తోటి ఫైట్ అంటే ఏంద్రా బాబు, నెక్స్ట్ లెవెల్లో ఎక్స్పెక్ట్ చేసుకోవచ్చు అని ఉండే. తర్వాత పోతుంటే వీళ్ళను పెట్టే టార్చరు, వీళ్ళతోటి చేయించుకునే పనులు ఇవన్నీ చూసిన తర్వాతకి
చీని అమ్మ వీళ్ళనేంద్ర పంపించిన హౌస్లకు ఇలాంటి వాళ్ళని ఎట్లా సెలెక్ట్ చేసిరా బాబు అగ్ని పరీక్షలు అని చెప్పేసి చాలామంది ఒపీనియన్ ఉండే. ఎందుకంటే ప్రతిసారి ప్రోమో ఏదైనా చూసినప్పుడు వీళ్ళ గురించి కింద కామెంట్లు చూస్తూ ఉంటే వీళ్ళ గురించి కొంచెం ఇదే విధంగా జరుగుతున్నాయి కామెంట్స్ మెయిన్గా. సో వీళ్ళకి వచ్చే అనవసరంగా వీళ్ళకి పెద్ద హైప్ ఇచ్చినట్టుంది కదా అని చెప్పేసి చాలామంది కింద కామెంట్ పెడుతుండే. సో అలాంటి పొజిషన్లో వాళ్ళతో కంపేర్ చేస్తే బన్నీ జస్ట్ చెప్పాలంటే డెఫినెట్గా మంచి ప్లేసే ఉంటాడు. సో నెక్స్ట్ డీమోన్ పవన్. సో డీమోన్ పవన్ నాకైతే ఇప్పటివరకైతే హౌస్లో అయితేనేమి అలానే అగ్ని పరీక్షలో అయితేనేమి పెద్ద కనబడలేదు. ఏదైనా టాస్క్ ఇచ్చినప్పుడు అక్కడ కూడా ఏదైనా టాస్క్ ఇచ్చినప్పుడు జస్ట్ పుషప్ చేయమంటే పుషప్ చేయడం తప్పించి కూడా తన దగ్గర నుంచి వాయిస్ అయితే పెద్ద కనబడతలేదు. ఇంకోటి ఏంటంటే టాస్క్లు ఇస్తే మేబీ వర్కౌట్ అయ్యే అవకాశం ఉంటుంది, బాగానే హైలైట్ అవుతాడు. కాకపోతే ప్రజెంట్ ఇప్పటివరకు అయితే టాస్క్ అయితే ఏమీ ఇవ్వలేదు. కాకపోతే మనం తరపు నుంచి ఎక్స్పెక్ట్ చేసేది ఏంటంటే ఖచ్చితంగా అక్కడ రితేష్ చౌదరి నుంచి కొంచెం కెమిస్ట్రీ అయితే రన్ అవుతుంది, వాళ్ళిద్దరి మధ్యలో సంథింగ్ అన్నట్టు కనబడుతుండే. సేమ్ టైం మనోడు కొంచెం తనను ఫ్లడ్ చేస్తుండు, అటు నుంచి కూడా కొంచెం పాజిటివ్ వైబ్స్ అయితే వస్తున్నాయి. మరి ఓన్లీ అది జస్ట్ ఇలా సర్వే అవ్వడానికి ఆ తర్వాతకి ఏదనేది మనం ఫ్యూచర్ చెప్తుంది. కాకపోతే స్ట్రాంగ్ ఏదైనా టాస్క్లు ఇస్తే తన బెటర్మెంట్ ఇచ్చే ప్రయత్నం అయితే డెఫినెట్గా అయితే డీమోన్ పవన్ చేస్తాడు. దాంట్లో ఎక్స్పెక్ట్ చేయాల్సిన అవసరం లేదు, ఖచ్చితంగా అయితే తన వంతు ప్రయత్నం చేస్తాడు. 100% పెట్టే అవకాశం ఉంటుంది. కాబట్టి ఓటింగ్ కూడా మంచిగా ఉంది. కాకపోతే చూడాలి ఇక ఎట్లుంటుందో. ఎందుకంటే కొన్నిసార్లు ఏమైపోతుందంటే ఇక్కడ సైడ్ అంటే ఇక్కడ వన్ సైడే మాట్లాడే విధానం ఒకటి చాలా హైలైట్ అయిపోతుండే. సో అలాంటిది ఒకటి తగ్గించుకుంటే బాగుంటుంది. సో ఆల్రెడీ మనం ఇంతకుముందు వీడియోలో కూడా మనం ఒక టాపిక్ మాట్లాడుకున్నాము. సో ఏంటంటే సంపాదించి గెలిచిన తర్వాతకి వాళ్ళకి వచ్చి ఏదైనా కూడా వాళ్ళే దాన్ని ఆస్వాదించాలి. సో అలాంటి దాన్ని మీరు తీసుకోవడం కరెక్ట్ కాదు, మీరు తాగడం కరెక్ట్ కాదని చెప్పేసి నామినేషన్లో ఫ్లోరా సైనిని నామినేట్ చేసిండు. సేమ్ అదే ఏదైతే ఫ్లోరా తీసుకుంటుందో అదే అక్కడ హరీష్ దేవ్ తీసుకుంటుంది, సేమ్ టైం ప్రియా తీసుకుంటుంది. అలాంటి టైంలో ఇక్కడ ఫ్లోరానే ఇక్కడ నామినేట్ చేయడము, వాళ్ళిద్దరి గురించి మాట్లాడకపోవడం అనేది తనకు డెఫినెట్గా అది మైనస్ అవుతుంది. కాబట్టి ఇలాంటి దాంట్లో మనోడు కొంచెం అందరికీ ఈక్వల్గా చూసుకుంటే ఎలాంటి బయాస్గా లేకుండా ఉంటే మనకి జనరేట్గా డెఫినెట్ చెప్పాలంటే మంచి అది ఉంటుంది. నెక్స్ట్ ఫ్లోరా సైని. సో ఫ్లోరా సైని మాటలలో డెఫినెట్గా చెప్పాలంటే కొంచెం మంచిగా మాట్లాడుతుంది, వర్క్స్ బాగానే చేస్తుంది. కాకపోతే టాస్క్లలో ఇంతవరకు మనం ఏం చెప్పలేం. కాకపోతే టాస్క్ అనేది ఏమి ఇవ్వలే కాబట్టి ఇప్పుడు ప్రతి ఒక్కరి గురించి మనం టాస్క్ చెప్పలేం. బట్ టాస్క్ ఇస్తే ప్రూవ్ చేసుకునే క్యాండిడేటే. సో లాస్ట్ వీక్ నామినేషన్లో కూడా ఇక్కడ ఫ్లోరా ఉన్ను కొంచెం సుమన్ శెట్టి ఇద్దరి మధ్యలో నామినేషన్స్ వాళ్ళ ప్రాసెస్లో ఉన్నప్పుడు ఫ్లోరా కొంచెం వెనుకబడ్డది. కాకపోతే మాట్లాడే విధానంలో క్లారిటీ మెయింటైన్ చేస్తుంది. అప్పుడప్పుడు కొంచెం లూజ్ టాక్ అనేది ఒకటి తనకైతే కొంచెం ఎఫెక్ట్ అయితే జరుగుతుండే. ఎందుకంటే ఆల్రెడీ కొంచెం ఫేడ్ అవుట్ అయిన హీరోయిన్ కాబట్టి ఓటింగ్ అనేది డిఫరెంట్గా తక్కువ ఉంటుంది. కాకపోతే తనకు స్క్రీన్ స్పేస్ అనేది దొరుకుతుంది అనమాట. సంజన వర్సెస్ ఫ్లోరా ఉన్న రోజులు అయితే తనకైతే ఓటింగ్లో ఎలాంటి ఇబ్బంది అయితే లేదని నేను అనుకుంటున్నాను. ఎందుకంటే ఇక్కడ బయట నుంచి కూడా చూసినా కూడా ప్రజల నుంచి కూడా తనకు ఓటింగ్ కూడా బాగానే ఉంది. కంపేర్ విత్ లీస్ట్ 2 మెంబర్స్ కంపేర్ చేస్తే తనకైతే బెటర్మెంట్ ఓటింగ్ జరుగుతుంది. కాబట్టి సో అలాంటి పర్సన్ ఖచ్చితంగా హౌస్లో ఉండాలని అనుకుంటారు కాబట్టి ఓటింగ్ అయితే బాగానే జరుగుతుంది తనకు. ఇక చెప్తున్నా కదా ప్రియా శెట్టి అలానే మనీష్ మర్యాద. సో వీళ్ళిద్దరికీ బాగా నెగిటివ్ ఏమైపోతుందంటే ప్రతిసారి ఈ వీక్ అయితేనేమి లాస్ట్ వీక్ అయితేనేమి వీళ్ళు పెట్టిన టార్చర్ అనేది అంతా ఏం తెలియదు. అంటే ఇక్కడ హరితారీష్ పెట్టలే అంటే హరితారీష్ నుంచి ఉంది. కాకపోతే సో తను పాయింట్ మీద మాట్లాడుతుండు అలా అని చెప్పేసి మరీ ఇంత వీళ్ళ లెక్క లేదు, టార్చరింగ్ అయితే లేదు. నాకు తెలిసి టార్చరింగ్ అయితే లేదు. కాకపోతే వీళ్ళు మాట్లాడే విధానము, మనిషిని క్రిటిసైజ్ చేసే పద్ధతి అనేది ఏమాత్రం కరెక్ట్ ఉండేట్లే చూసే ప్రేక్షకులకు కూడా చిరాకు దొరుకుతుండే మెయిన్గా వీళ్ళిద్దరి గురించి. అందుకనే ప్రియా శెట్టి కొన్నిట్ల 5th ప్లేస్లో 6th ఉంటే నెక్స్ట్ 7th ప్లేస్లో మనీష్ మర్యాద ఉంటుండు. లేకపోతే మనీష్ ఏమో 6th ప్లేస్లో ఉంటే ఇక్కడ ప్రియా శెట్టి వచ్చేసి 7th ప్లేస్లో ఉంటుంది. ఎందుకంటే ఓటింగ్ ఆ విధంగా వీళ్ళిద్దరికీ షఫల్ అయిపోతుంది మెయిన్గా లీస్ట్ నుంచి బాటమ్ నుంచి. కాబట్టి ఇక నుంచి ఈ వీక్ వీళ్ళు ఆడే ఆట జస్ట్ 2 days. సో ఆల్రెడీ బుధ గురు శుక్ర, సో శుక్రవారం కూడా అయిపోతుంది. అంటే 2 days, ఇంకా 2 days ఓటింగ్ ఉంది. సో ఏదైనా వీళ్ళు చూపించుకోవాలనుకుంటే ఈ 2 daysలోనే వీళ్ళు ఎంత ఆట బాగా ఆడితే అంత ఓటింగ్ వీళ్ళు జరుగుద్ది. లేకపోతే గిట్లనే ఉంటాము, మేము గిట్లనే మాట్లాడతాము, మేము కామనర్స్గా మేము మా లెక్కనే ఉంటాము, మేము ఆడిందే ఆట పాడిందే పాట అనుకుంటే డెఫినెట్లీ అయితే వీళ్ళిద్దరి నుంచి ఒకరైతే బయటికి వెళ్ళే అవకాశం ఉంటుంది. మెయిన్గా ఇంకా పర్టికులర్ చెప్పాలంటే కూడా కొంచెం ప్రియా శెట్టికి అయితే అవకాశం ఎక్కువ ఉండే. సో అట్లని చెప్పేసి ఓవరాల్గా ఉన్న ఈ ఓటింగ్ కాకుండా సో మనం చూసిన కంటెస్టెంట్స్ నుంచి మనం కంపేర్ చేసుకుంటూ పోతే మళ్ళీ ఫ్లోరా సైని, ప్రియా శెట్టి అలానే మనీష్ మర్యాద. సో ఈ 3 members నుంచి డెఫినెట్ అయితే ఒకరైతే హౌస్ నుంచి బయటికి వెళ్ళే అవకాశం అయితే ఖచ్చితంగా ఉంటుంది. ఎందుకంటే వాళ్ళు ఆడే ఆటని బేస్ చేసుకుని చూసే ప్రేక్షకులలో ఒక ఒపీనియన్ అనేది క్రియేట్ అయిపోద్ది. ఫ్లోరా పైన మంచి ఒపీనియన్ ఉన్నప్పటికీ కూడా ఓటింగ్ అనేది తక్కువ జరుగుతుంది. ఇంకోటి ఏంటంటే ఒకవేళ టాస్క్లు ఇచ్చినప్పుడు ఇక్కడ ప్రియా శెట్టి నుంచి అలానే మనీష్ మర్యాద నుంచి ఏదన్నా ఎఫర్ట్ కనబడ్డప్పుడు డెఫినెట్గా
ఫ్లోరా డౌన్ఫాల్ అయింది. సో డౌన్ అయిపోయినప్పుడు ఏమైపోద్ది, ఓటింగ్ కూడా తనకు తక్కువ అవుతుంది, వీళ్ళకి పెరుగుద్ది. సో ఆ విధంగా తీసుకుంటే ఖచ్చితంగా తను ఎలిమినేట్ అయ్యే అవకాశం ఉంటుంది. ఇంకోటి ఏంటంటే ఇప్పుడు ఖచ్చితంగా బిగ్ బాస్ వాళ్ళు ఒకవేళ ఆలోచన చేసుకొని ప్రతిసారి కూడా జెన్యున్గా అయితే ఓటింగ్ తోటి అయితే ఎలిమినేషన్ అయితే జరగదని నేను అనుకుంటా. సో ఆ విధంగా మనం కంపేర్ చేసుకుంటే ఇక్కడ ప్రియా అండ్ అలా మనీష్ వీళ్ళిద్దరు ఉండాలి అని అనుకున్నప్పుడు డెఫినెట్గా అయితే బిగ్ బాస్ మేనేజ్మెంట్ ఫస్ట్ ఆప్షన్ ఏంటంటే ఫ్లోర్ అనేది బయటికి పంపించాలని చెప్పేసి ఆలోచిస్తారు. సో లాస్ట్ వీకే తను వెళ్ళాల్సి ఉండే, బట్ సేవ్ అయిపోయింది. ఇప్పుడు ఈ వీక్ కూడా అట్నే ప్రయత్నం చేస్తారు. ఒకవేళ లేదు కామనర్స్ నుంచే ఖచ్చితంగా ఒకరిని మనం పంపించుకోవాలనుకుంటే ఐదర్ ప్రియా ఆర్ మనీష్ అయితే డెఫినెట్గా బయటికి వెళ్ళే అవకాశం ఉంటుంది. ఎందుకంటే వీళ్ళు స్ట్రాంగ్ అయినప్పటికీ ఫస్ట్ వీక్ కంపేర్ చేస్తే శ్రేష్ఠ వర్మ కూడా చాలా స్ట్రాంగ్ పర్సన్. ఒక్క ఓటింగ్ అనేది తనకు తక్కువ ఉందని చెప్పేసి తనని పంపించారు. సో అదేవిధంగా వీళ్ళు బయాస్గా లేకుండా జెన్యున్గా ఓటింగ్ బేసిస్ మీదనే వీళ్ళు క్యాలిక్యులేట్ చేసుకొని అదేవిధంగా వీళ్ళు ఫాలో చేద్దాం అనుకుంటే ప్రాసెస్ ఇచ్చేద్దామంటే డెఫినెట్గా అయితే ఐదర్ ప్రియా ఆర్ మనీష్ అయితే డెఫినెట్గా అయితే అవుట్ నుంచి బయటకు వెళ్ళే అవకాశం ఉంటుంది. దట్ వీళ్ళిద్దరిలో ఇంకా బెటర్గా మనము అనలైజ్ చేయాలంటే ప్రియా శెట్టిని బయటకు పంపించే అవకాశం కూడా ఉంటుంది అనమాట. సో ఇదైతే వీడియో. సో చెప్తున్నా కదా, మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, డోంట్ ఫర్గెట్ టు సబ్స్క్రైబ్ అవర్ ఛానల్ శ్రీకాంత్ మిక్స్. ఇప్పుడు ఆల్మోస్ట్ టైం ఎంత అవుతుందంటే 2 o'clock అయిపోతుంది. ఇప్పటివరకు ఓటింగ్ కూడా సుమన్ శెట్టికి నెక్స్ట్ లెవెల్లో జరుగుతుంది. నెక్స్ట్ తర్వాత ప్లేస్ భరణి గారికి, తర్వాత హరిత హరీష్, డిమాన్ పవన్ వీళ్ళిద్దరు షఫుల్. సో నెక్స్ట్ ఫ్లోరా, తర్వాతకి ప్రియా అండ్ మనీష్ మర్యాద వీళ్ళు షఫుల్ అవుతుంది వీళ్ళ ర్యాంకింగ్స్. సో మొత్తానికి అయితే టాప్లో అయితే సుమన్ శెట్టి కొనసాగుతూ ఉన్నాడు. ఇదే ఆట అనేది ఇంకా బాగా ఆడితే ఇంకా ఓటింగ్ ఎక్కువ జరుగుద్ది.